హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలానే పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. నేను అన్ని కర్రీస్లో ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను, హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి. ఈ విధంగా తాలింపు గింజలన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ కర్రీలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. క్యాబేజీని మనం తరిగేటప్పుడే సన్నగా కట్ చేసేసుకుంటే త్వరగా అనేది వేగిపోతుంది. ఈ విధంగా మనం కట్ చేసుకున్న క్యాబేజీని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఆనియన్స్, క్యాబేజీ మొత్తం కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. సాల్టు, పసుపును యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అనేది ఈ విధంగా చల్లుకుంటే క్యాబేజీ అనేది మాడకుండా ఉంటుంది. ఈ విధంగా వాటర్ చల్లిన తర్వాత పైన వాటర్తో గిన్నె కానీ లేకపోతే ప్లేట్ మీద వాటర్ పోసేసి ఈ విధంగా ఉంచితే క్యాబేజీ కర్రీ అనేది మాడకుండా ఉంటుంది. 5-10 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం వాటర్ పెట్టేసేసి ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల తక్కువ ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మూత తీసిన తర్వాత 2-3 టైమ్స్ అనేది కలిపేసేసుకొని మళ్ళీ దాని మీద మూత అయితే పెట్టుకోవాలి. నేను అన్ని కర్రీస్ కుక్కర్లోనే చేస్తాను, కానీ పాపకి క్యాబేజీ కర్రీ ఈ విధంగా చేస్తే ఇష్టము కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను. క్యాబేజీలో అప్పటికప్పుడు దంచిన అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే యాడ్ చేయలేదండి ఈరోజు. అల్యూమినియం పాత్రలు వాడకూడదు అంటున్నారు కదండి, నేను చాలా వరకు తగ్గించాను. ఇంకా తప్పదు అనే అప్పుడు మాత్రమే నేను ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా 5 మినిట్స్లో క్యాబేజీ ఉడికిద్ది అనే టైంలో ఈ విధంగా కారం యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ అనేది కలుపుకోవాలి. నేను కారం అనేది కొంచెమే యాడ్ చేస్తున్నాను. పాప అయితే కారం అయితే తక్కువగా తినిద్ది, అందుకని చెప్పేసి కొంచెం తక్కువే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కారం యాడ్ చేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ అనేది కలుపుకొని ఇంకా వాటర్ ఏమీ లేకుండా మూత అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయటం వల్ల కూరలో ఏమన్నా వాటర్ ఉంటే పోతాయి, అందుకని చెప్పేసి వాటర్ తీసేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, వాటర్ ఏమీ లేకుండా తక్కువ టైంలో క్యాబేజీ కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువగా పట్టిద్ది. మనం మార్నింగ్ బాక్సుల హడావుల్లో ఉంటాం కదండి, పద్దాకలు దాని దగ్గరే ఉండి కలుపుకోకుండా ఈ విధంగా చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో హెల్త్కి కూడా చాలా మంచిది. నేను బెండకాయ కర్రీ కూడా ఈ ప్రాసెస్లోనే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.